ఘనముగా పూజలు నీకమ్మో దేవి నువ్వు కాలమ్మ గల్లున రావమ్మో అమ్మ నువ్వు కాలమ్మ ఘనముగా పూజలు నీకమ్మో దేవి నువ్వు కాలమ్మ ఇంటింటి మొక్కులు నీకమ్మో అమ్మ నువ్వు కాలమ్మ ఎంపుగా సేవలు నీకమ్మో దేవి నువ్వు కాలమ్మ ఇంటి మొక్కులు నీకమ్మో అమ్మ నువ్వు కాలమ్మ ఇంపుగా సేవలు నీకమ్మో దేవి నువ్వు కాలమ్మ మహిలో వెలసిన మాతవు నీవని మండల దీక్షలు పట్టినమమ్మ మెడలో మాలలు దాల్చినమమ్మ మది నిండా నిన్ను దలిచినమమ్మ కొండ కోణలు దాటినమమ్మ నీ సన్నిధికే చేరినమమ్మ తీరైన పూజలు చేసినమమ్మ తిప్పలన్నీ తప్పించాలమ్మా నీ దరి చేరిన దాసులమో అమ్మా నువ్వు కాంబిక నిండుగా మమ్ముల దీవించో దేవి నువ్వు కాంబిక కల్లు గల్లున రావమ్మో అమ్మా నువ్వు కాలమ్మ ఘనముగా పూజలు నీకమ్మో దేవి నువ్వు కాలమ్మ గనగాన గంటల్లోను కంబకు ఘనమైన పూజలను కంబకు గనగాన గంటల్లోను కంబకు ఘనమైన పూజలను కంబకు అర దనదాన దప్పులను కంబకు దండిగ మొక్కులను కంబకు దనదాన దప్పులను
అందంగా మెరువంగా నింగి నేల అంతా మురిసిపోతుండగా అపానకపల్లి క్షేత్రం అందంగా మెరువంగా నింగి నేల అంతా మురిసిపోతుండగా అంబరమంటే సంబరాలే నువ్వు కాలమ్మకు వేడుకలే అంబరమంటే సంబరాలే నూకాలమ్మకు వేడుకలే గనగాన గంటల్లో నువ్వు కంబకు ఘనమైన పూజలే నువ్వు కంబకు ధనధన దప్పులే నూకమ్మకు దండిగా మొక్కులే నూకమ్మకు అరే చుట్టూ ఆమెడ పెట్టు భక్తులంట చూడంగ రెండు కళ్ళు జాలవంట ఆమెడ పెట్టు భక్తులంట చూడంగా రెండు కళ్ళు జాలవంట కోవెల చుట్టూ దీపాలంట శతకోటి కాంతులై వెలుగునంట కోవెల చుట్టూ దీపాలంట శతకోటి కాంతులై వెలుగునంట అరే ఏ దిక్కు చూసినా కోటి భక్తులే ఏ నోట విన్నా నూకమ్మ అప్ప పాటలే ఏ దిక్కు చూసినా కోటి భక్తులే అరే ఏ నోట విన్నా నూకమ్మ పాటలే ఒప్ప వేడు కాంతింతగాదంట గనగాన గంటల్లో ఏ గనగాన గంటల్లో నువ్వు కంబకు ఘనమైన పూజలే నువ్వు కంబకు గనగన గంటల్లో నూకమ్మకు ఘనమైన పూజలే నూకమ్మకు అరే ధనదాన డప్పులే నువ్వు కంబకు దండిగా మొక్కులే నువ్వు కంబకు ధనధన దప్పులే నూకమ్మకు దండిగా మొక్కులే నూకమ్మకు అబ్బా అబ్బా గల్లు గల్లు గజ్జ గట్టి ఆడేటి చిన్న పెద్దల ఆటలు చూడు గల్లు గల్లు గజ్జ గట్టి ఆడేటి చిన్న పెద్దల ఆటలు చూడు అరే ఆటలు చూస్తూ ఆనందించే నూకాంబిక తేజస్సు చూడు ఆటలు చూస్తూ ఆనందించే నూకాంబిక తేజస్సు చూడు అరే శిరసు వంచి మొక్కే దాసుల చూడు గుడి చుట్టూ భక్తుల భక్తుల చూడు. అబ్బ శిరసు వంచి మొక్కే దాసుల చూడు గుడి చుట్టూ భక్తుల భక్తుల చూడు ఉలమార సేవలు ముక్కోటి ముడుపులు గనగాన గంటల్లో ఏ గనగాన గంటల్లో నూకాంబకు ఘనమైన పూజలే నూకాంబకు గనగన గంటల్లో నూకమ్మకు ఘనమైన పూజలే నూకమ్మకు అరే ధనదాన దప్పులే నూకాంబకు దండిగా మొక్కులే నూకాంబకు తల్లి ధనధన దప్పులే నూకమ్మకు దండిగా మొక్కులే నూకమ్మకు ఆడపడుచులంతా అమ్మను చేరి అందంగా కొలిచేటి వైనము చూడు ఆడపడుచులంతా అమ్మను చేరి అందంగా కొలిచేటి వైనము చూడు అరే ముక్కుకు ముక్కెర ముద్దుగా మెరువంగా మురిసిపోయేటి అమ్మను చూడు ముక్కుకు ముక్కేర ముద్దుగా మెరువంగా మురిసిపోయేటి అమ్మను చూడు అరే తీయ తీయనైనా కళ్ళు తెచ్చి అమ్మవారికి అరుస్తూ ఉంటే అరే తీయ తీయనైనా కళ్ళు తెచ్చి అమ్మవారికి అర్పిస్తూ ఉంటే ఆరగించి అమ్మ దీవించునంట గనగాన గంటల్లో గనగాన గంటల్లో నూకాంబకు ఘనమైన పూజలే నూకాంబకు గనగన గంటల్లో నూకమ్మకు ఘనమైన పూజలే నూకమ్మకు అరే ధనదాన దప్పులే నూకాంబకు దండిగా మొక్కులే నూకాంబకు తల్లి ధనధన దప్పులే నూకమ్మకు దండిగా మొక్కులే నూకమ్మకు ఏ 14 బోనాలు పాలించే మాతకు పసుపు కుంకాలిచ్చి పూజించాలంట 14 బోనాలు పాలించే మాతకు పసుపు కుంకాలిచ్చి పూజించాలంట అరే త్రిలోకరాణి త్రిపుర సుందరికి సీరే సారకనుము కట్నాలంట త్రిలోకరాణి త్రిపుర సుందరికి సీరే సారే కనుము కట్నాలంట నిష్ట నియమాలతో కొలిచిన చాలు అష్టైశ్వర్యాలు ఇచ్చునంట అరే నిష్ట నియమాలతో కొలిచిన చాలు అష్టైశ్వర్యాలు ఇచ్చునంట నిత్య పూజలు పొంది సత్యం చూపునంట గనగాన గంటల్లో ఏ గనగాన గంటల్లో నూకాంబకు ఘనమైన పూజలే నూకాంబకు గనగన గంటల్లో నూకమ్మకు ఘనమైన పూజలే నూకమ్మకు అరే ధనదాన దప్పులే నూకాంబకు దండిగా మొక్కులే నూకాంబకు తల్లి ధనధన దప్పులే నూకమ్మకు దండిగా మొక్కులే నూకమ్మకు అరే గనగాన గంటల్లో నూకాంబకు ఘనమైన పూజలే నూకాంబకు గనగన గంటల్లో నూకమ్మకు ఘనమైన పూజలే నూకమ్మకు అరే ధనదాన దప్పులే నూకాంబకు దండిగా మొక్కులే నూకాంబకు తల్లి ధనధన దప్పులే నూకమ్మకు దండిగా మొక్కులే నూకమ్మకు
సాక్షిమైనవయ్యా శరణు గణేశ శరణాలయ్యా కాణిపాకమందు బావిలోన పుడితివయ్యా శరణు గణేశ శరణాలయ్యా స్వామి శ్రీశైల కొండల్లోన సాక్షిమైనవయ్యా శరణు గణేశ శరణాలయ్యా ఆది పూజల స్వామి వందనాలు గణపయ్య ఆ పదమొక్కుల వాడ మూషిక వాహనమెక్కి రామయ్యా జగాలు ఏలి కన్నెమూల గణపయ్యా శరణు గణేశ శరణాలయ్యా బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా మొదటి పూజ చేయకుంటే నీకు కోపమయ్యా శరణు గణేశ శరణాలయ్యా స్వామి ముప్పు తిప్పాలెన్నో పెట్టి మురిసిపోతావయ్యా శరణు గణేశ శరణాలయ్యా మొదటి పూజ చేయకుంటే నీకు కోపమయ్యా శరణు గణేశ శరణాలయ్యా అయ్యా ముప్పు తిప్పాలెన్నో పెట్టి మురిసిపోతావయ్యా శరణు గణేశ శరణాలయ్యా ఏకాదంత గణనాథ శివ గౌరీ తనయ రామయ్య సిద్ధి బుద్ధి విఘ్నేశ మా విఘ్నాలన్నీ బాపయ్యా బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా ముజ్జగాలు ఏలే కన్నెమూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా శరణు గణేశ శరణాలయ్యా శరణు గణేశ శరణాలయ్యా శరణు గణేశ శరణాలయ్యా రామన చందనాలో ఎన్నెల అయ్యప్పకు వందనాలో ఎన్నెల రామన చందనాలో ఎన్నెల అయ్యప్పకు వందనాలో ఎన్నెల రామన చందనాలో ఎన్నెల మణికంఠకు వందనాలో ఎన్నెల రామన చందనాలో ఎన్నెల మణికంఠకు వందనాలో ఎన్నెల హరిహరుల సురండ అన్నలో ఎన్నెల అయ్యప్ప దేవుడండ అన్నలో ఎన్నెల అనాథ రక్షకుడండ ఎన్నెలో ఎన్నెల ఆపద్బాంధవుడండ ఎన్నెలో ఎన్నెల శబరికొండ పైన ఉంది ఎన్నెల శరణని భక్తులుగా పాడుతున్న ఎన్నెలో ఎన్నెల రామన చందనాలో ఎన్నెల అయ్యప్పకు వందనాలో ఎన్నెల రామన చందనాలో ఎన్నెల అయ్యప్పకు వందనాలో ఎన్నెల నంబరవాసుడంట ఎండలో ఎన్నెల కరుణ ఎంతో గెలిపించే ఎండలో ఎన్నెల ఇరుముడి ప్రియుడంట ఎండలో ఎన్నెల కన్యమూల గణపతికి ఎన్నెల నీ సోదరుడే అతడంట ఎన్నెలో ఎన్నెల రామన చందనాలో ఎన్నెల అయ్యప్పకు వందనాలో ఎన్నెల రామన చందనాలో ఎన్నెల అయ్యప్పకు వందనాలో ఎన్నెల
యాప చెట్టుకు ఇయ్యాలా కట్టినామే ఇయ్యాలా యాప చెట్టుకు ఉయ్యాలా కట్టినామే ఇయ్యాలా అమ్మ గజ్జలమ్మ ఊగాల అరెరే జోరు జోరు గుగాల జోరు వానలియాల అమ్మ జోరు జోరు గుగాల తల్లి జోరు వానలియాల ఇయ్యాల 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 ఏయ్ యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల
చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల అమ్మ గజ్జలమ్మ ఊగాల అరెరెరెరె! జోరు జోరు ఊగాల అమ్మ జోరు వానలియాల తల్లి జోరు జోరు ఊగాల అమ్మ జోరు వానలియాల ఇయ్యాల ఇయ్యాల అమ్మా కైతవాదు మోహనన్న నిత్యం నిన్ను కొలిచి నీ పాదాల జంట చేరెనమ్మా తన బిడ్డలను చేరదీసి నిండుగా నీ దీవనిచ్చి నీ కొంగు నీడలో దాయమ్మా కైతవాదు మోహనన్న నిత్యం నిన్ను కొలిచి నీ పాదాల జంట చేరెనమ్మా తన బిడ్డలను చేరదీసి నిండుగా నీ దీవనిచ్చి నీ కొంగు నీడలో దాయమ్మా బిడ్డ రాకేశుని బిడ్డ ముఖేశుని నీవు చల్లంగా చూడరావమ్మా బిడ్డ రాకేశుని బిడ్డ ముఖేశుని నీవు చల్లంగా చూడరావమ్మా ఏయ్ యాప చెట్టుకు ఉయ్యాల కట్టినావే ఇయ్యాల అమ్మ గజ్జలమ్మ ఊగాల అరెరెరెరె! జోరు జోరు ఊగాల అమ్మ జోరు వానలియాల తల్లి జోరు జోరు ఊగాల అమ్మ జోరు వానలియాల ఇయ్యాల ఇయ్యాల అమ్మా ఏయ్ ఆషాఢం వచ్చిందా మీ అక్క చెల్లెలకు ఊరువాడ బోనాలే తల్లే ఘటము పూజలతో నీ గావుకే కల్లపతి ఇంటా నిన్ను గొలిచి కలపవల్లే ఏయ్ ఆషాఢం వచ్చిందా మీ అక్క చెల్లెలకు ఊరువాడ బోనాలే తల్లే అమ్మ ఘటము పూజలతో నీ గావుకే కల్లపతి ఇంటా నిన్ను గొలిచి కల్పవల్లి ఏయ్ ఆది శక్తి వినివై ఆదుకునగారావే పరాశక్తి వినివై గజ్జలమ్మ ఆదిశక్తి వినివై ఆదుకునగారావే పరాశక్తి వినివై గజ్జలమ్మ ఏయ్ యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల అమ్మ గజ్జలమ్మ ఊగాల అరే జోరు జోరు ఊగాల అమ్మ జోరు వానలియాల అమ్మ తల్లి జోరు జోరు ఊగాల జోరు వానలియాల ఇయ్యాల ఇయ్యాల ఏయ్ అరెరె! ఏయ్ 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 మా గజ్జలమ్మ ఏయ్ నీ చల్లని గుల్లోన పచ్చనైన చెట్టు కాడ మొక్కి ముడుపు గడితే చాలునమ్మా కోరిందల్లా ఇచ్చి కొంగు బంగారమమ్మ కొడుకుల బిడ్డలని ఇస్తవమ్మా నీ చల్లనైన గుల్లోన పచ్చనైన చెట్టు కాడ మొక్కి ముడుపు గడితే చాలునమ్మా కోరిందల్లా ఇచ్చే కొంగు బంగారమమ్మ కొడుకుల బిడ్డలని ఇస్తవమ్మా కరుణ చూపె తల్లివై కటాక్షించే అమ్మవై కైతబాదులోన ఎలసినావే అమ్మా కరుణ చూపె తల్లివై కటాక్షించే అమ్మవై కైతబాదులోన ఎలసిన గజ్జలమ్మ యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల అమ్మ గజ్జలమ్మ ఊగాల అరెరె! జోరు జోరు ఊగాల జోరు వానలియాల అమ్మ జోరు జోరు ఊగాల దాకా ఆయన కోసం నేను వెయిట్ చేయడం జరిగింది ఒక్కసారి టైం. ఇప్పుడు మొదటగా ఆ కార్లాండ్ మా కార్యనిర్వాహక కమిటీ సత్యనారాయణ బాజీ ఆ పూర్వజన్మతో అమ్మవారికి వేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ లలిత శివజ్యోతి సర్వగా
పెద్దలు నాటుపల్లి నుంచి ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నుంచి అలాగే శ్రీ శరణం నాగరాజు గారికి శ్రీ కరణం కాళిదాస్ గారు. సో అంటే ఎన్నో చారిటీ కార్యక్రమాలు న్యాయంలో రిటైర్ అయ్యారండి కాళిదాస్ గారు, మా మామయ్య గారు. సో కొన్ని చాలా కార్యక్రమాల్లో సైడ్లో కూడా మా మామయ్య గారు నాకు ఒక రకమైన ఒక ఇన్స్పిరేషన్గా నేను తీసుకుంటాను. అలాగే పరిచయమైన మా ఓల్డ్ గౌరవ హెల్త్ మీటింగ్ చేసి తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ శ్రీ దొడ్డు రామమోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దీనికోసం నేను మాట్లాడడానికి కూడా చాలా టైం సరిపోదు. బట్ ఈజ్ వెరీ గుడ్ హెల్పింగ్ నేచర్. చాలా మందికి కొంతమంది బయటికి పడతారు, కొంతమంది పడరు. నేనే సర్వీస్ చేస్తానని చాలా మందికి తెలుసు. ఆయన శక్తి మీద నేను ఏ కార్యక్రమాలు చేసినా చాలా అందరూ బిజీగానే ఉంటారు. బట్ శ్రీ రామమోహన్కి అయితే నేను ఆయన కోసం నేను ఎంత మాట్లాడినా నా దృష్టిలో తక్కువ అవుతుంది. ఒక్కసారి గట్టిగా సపోర్ట్ ఎందుకంటే నేను తెలుస్తున్నా ఉంటే కార్యక్రమాలు ఎంతో మంది సపోర్ట్ ఉంటుంది. అలాగే సో వారందరికీ కూడా నువ్వు తెలియమ్మా. ఓకే ఇవ్వండి మేడం అందరూ కూడా. సో యాక్చువల్గా అందరికన్నా ముందు వచ్చి ఈ పూజ ఇలా జరిగి మొత్తం అన్ని ఏర్పాట్లలో ప్రసాద్ వారు ఏర్పాటు చేసిన ప్రముఖ పాత్ర వచ్చేసినటువంటి విజయలక్ష్మి గారికి అండ్ టీం ఆవిడ ఒక్క పేరని కాదు, ఇప్పుడు ఉన్న అక్కలందరూ కూడా చూశారు. ఆవిడ ఒక్క పేరు నాకు తెలుసు, మిగతా పేరు తెలియదు అంతే. సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ మేడం. అలాగే ఒకసారి వాళ్ళ మేడం గారిని కూడా ఒకసారి అమ్మవారి దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి మీరు రండి మేడం. ఈ గ్లోరీ సంఘంలో టేక్ కేర్ లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి శ్రీ శివప్రసాద్ చంద్రరావు గారి. అలాగే సో నేను అక్కడ ఏ కార్యక్రమం చేసినా నాకు అక్కడ ఒక పెద్ద తరహా వ్యక్తిగా సో అప్పుడు పలునే చంద్రరావు గారు. అలాగే మళ్ళా ఆవిష్కరణకి అమ్మవారి దగ్గరికి రావాల్సిందిగా కూర్చున్నాం. మళ్ళా ఆవిష్ణ గారు ఎల్లప్ప ఆవిష్ణ థ్యాంక్ యూ. ఇప్పుడు మా కలిగి సోదరులు ప్రెసిడెంట్ గారు మీ పేరు మాతాగారు గారు. సో వీళ్ళిద్దరికీ కూడా సేవ సంఘం తరఫున తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే కృష్ణనాయుడు గారు. సో సోదరులు ఇద్దరికీ కూడా మా ముఖానికి అమ్మవారు గౌరీమా తరఫున ఇద్దరికి కూడా ఒక్కసారి అమ్మవారి ఆశీస్సులు ఇద్దరు కూడా రాళ్ళు వాళ్ళ కుటుంబాలకి మేము అనుకున్న కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా రేపు మేము మా 26 కులాల ఇష్యూస్ ని మందికి వచ్చినట్లయితే అలాగే తరఫున కూడా మతాల ప్రియులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
శ్రీని గారికి కూడా ఆ నూతాత్మక అమ్మవారి ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇది అంటే నేను గొప్పతనం కాదు, అంటే వర్క్ చేసే వాళ్ళు ఓకే అందరూ గట్టి క్లాస్ కొట్టాలి. అలాగే చివరిగా అసలు ఇంత బాగా కూడా చూపించవచ్చు అన్నది నాకు ఈ మధ్యన అంటే కాదు, గత 2 సంవత్సరాలుగా మన నూటాత్మక ఫెస్టివల్ ని మాకు తెలియకుండానే మంచిగా ఎడిట్ చేసి అండ్ కుటుంబంలో ఏ కార్యక్రమం అయినా మాకు ముందుండే వ్యక్తి చాలా మంది వస్తారు. బట్ ఈరోజు పరమశెట్టి గణేష్ గారిని అమ్మవారి దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. గణేష్ ఒకసారి అందరూ కూడా గట్టి క్లాస్ పెట్టండి. ఫోటో కొడితే రామలింగ స్వామి గారు ఉన్నారు, సార్ అనుకోకుండా ఒక పని మీద రాలేదు. అయినా అనకాపల్లి నా స్నేహితుడు. సో అలాగే డాక్టర్ సార్ చిన్న లైఫ్ క్లాస్ అయిపోయింది. తెలుసు. అలాగే మా అమ్మానాన్ని మన్నించి ఇప్పుడు వచ్చినటువంటి ఒకసారి మా అమ్మానాన్ని మన్నించి లాస్ట్ అయినా వచ్చినటువంటి శాంతసుందర్ గారికి మనస్ఫూర్తిగా నా కంటి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రావడం లేట్ అవుతుంది. నేను ఓన్లీ మా వీళ్ళు వరకు నేను యాక్టివ్ లేకపోతే 10:30కి రెడీ అయిపోయి ఫస్ట్ నా దగ్గర రావడానికి వస్తారు. 700 కొంచెం నేను అనుకున్న దానికంటే గంట పైగా లేట్ అయింది. పెద్దవాళ్ళు నేను మనస్ఫూర్తిగా క్షమించాను. ఎందుకంటే టైంలో 1 గంటన్నర మీ టైంని అసలు యాక్చువల్గా దేవుడి దగ్గర అలా ఆపుకోవచ్చు, బట్ అనుకోకుండా అలా జరిగింది. సో అమ్మవారిని అందరూ కూడా కింద ఫోన్ చేసి చేసిన తర్వాత గేట్ దగ్గర ఎవరో ప్రసాద్ పిల్లల పట్లలో ఒక్కొక్కరికి ఇచ్చేసాడు. కొంచెం నీట్గా చూడండి. వీళ్ళు 12 మందికి ముందు 12 ఇచ్చేసి మిగతా వచ్చిన వాళ్ళందరూ ఫోన్ చేశాక వెళ్ళిపోయే ముందు గేట్ దగ్గర అమ్మవారి ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుచు. జై నిర్మాణం అన్నమాట. జై థ్యాంక్ యూ.